ఇక కాకినాడ పోర్టులో సీజ్ చేసిన బియ్యంపై కేపీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వం తనను బెదిరింపులకు గురిచేసి సుమారు 3,600 కోట్ల ఆస్తిని అరబిందో సంస్థల పేరుతో లాక్కున్నారని వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి పవన్ అందిస్తారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని అంతటినీ కూడా ప్రభుత్వం సీజ్ చేసింది. అయితే కేపీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం అయితే దాని మీద విచారణ అయితే చేపట్టింది. అయితే ఇదే కాకుండా కేపీ రావు గత వైసీపీ ప్రభుత్వం నా దగ్గర 3,600 కోట్ల ఆస్తులన్నింటినీ కూడా అరబిందో సంస్థ అనే పేరు మీద నా దగ్గర నుంచి లాక్కున్నారంటూ ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద ప్రజలు అనుకుంటున్నారు, అసలు వాటి పరిస్థితి ఏమిటి, ఇదంతా నిజమేనా అనేది వారి అభిప్రాయాలను సార్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేపీ రావు గారు 3,600 కోట్లు అరబిందో అనే సంస్థ మీద ఆయన లాక్కున్నారని గత ప్రభుత్వం లాక్కుందని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదేమైనా ప్రభుత్వ సంస్థలు కొన్ని ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు కొన్ని ఉంటాయి. ప్రైవేట్ సంస్థలకి వ్యాపారం చేసే లైసెన్సులు ప్రభుత్వం ఇస్తుంది. అది ఏ ప్రభుత్వం ఇచ్చిందనేది మనం దృష్టిలో తీసుకోకూడదు. ఈ రోజున ఉన్నప్పుడు కేపీ రావు అనే అతను యాక్చువల్గా కాకినాడ పోర్టులో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ కాకినాడ పోర్టులో పెట్టుబడుల్ని 3,600 కోట్లని కూడా గత ప్రభుత్వం బెదిరించి, ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో నాయకులు బెదిరించి 3,600 కోట్ల ఆస్తుల్ని వారు అప్నంగా బెదిరించి రాయించుకున్నారనేది అతని ఆరోపణ. ఏదైనా అది కరెక్ట్ కాదు. అది న్యాయ విచారణ చేసి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించవలసిన అవసరం ఉంది. సో సార్ మీరు చెప్పండి, ఇలాగే గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాజీ మంత్రులు అందరూ కూడా, నేను విజయసాయి రెడ్డి కూడా మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఇదంతా కూడా అబద్ధం, ఇదంతా అసత్య ప్రచారం అంటున్నారు. దాని మీద విధంగా స్పందిస్తారు? ఉన్నది అన్నమాటే అసత్యం. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు కానీ, కాకినాడ ఎస్సీజెడ్ కానీ, కాకినాడ పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ బలవంతంగా కేసులు పెట్టించి బెదిరించి తీసుకున్నారన్నది బహిరంగమైన సత్యం. వాళ్ళు బెదిరించి అరబిందో రియాలిటీ అనే సంస్థను తీసుకొచ్చి వీరి చేత బెదిరించి షేర్లన్నీ మార్పించుకున్నారు. వారి మీద రకరకాల కేసులు పెట్టి భయభ్రాంతులను చేశారు. గంగవరం పోర్టు కూడా షర్మిల గారే చెప్పారు. వారి నాయకుడి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడే చెప్పారు. గంగవరం పోర్టు లాభాల్లో వచ్చే పోర్టుని, 1,000 కోట్లు విలువ చేసే పోర్టుని 100 కోట్లకు అమ్మించేశారు. ఇది ఎవరు చేసినా తప్పు. ఇవంతా ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలది. ప్రజల ఆస్తి ధారాదత్తంగా ఇచ్చేయడానికి వీళ్ళెవరు? వాళ్ళు రేటుకు అమ్ముకుంటే పర్వాలేదు, బెదిరించి తీసుకోవడం అన్నది చాలా అన్యాయం. దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఎంతటి వారైనా వారికి శిక్ష పడాలి. ఇది తీసుకున్నది చాలా మంచి చర్య. ఇది త్వరితగతినే చేయాలి. ఏళ్ళు కాకుండా నెలల్లో చేసి దోషులు తీసుకొస్తే ఇటువంటివి జరగవు. పోర్టు నుంచి అయినా సరే గతంలో ప్రభుత్వం ఆస్తులన్నింటినీ కూడా లాక్కోవడం ఇదంతా బహిరంగంగా తెలిసిన సత్యం. అలాగే ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేపట్టడం కూడా ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపి తొందరగా ఫలితాన్ని రాబట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HMTV, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.